నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ సారథ్యంలో 40 మందికి పైగా జమ్మనపల్లి ఎస్సీ పాలెంలో తొలగించిన విద్యుత్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, ఎస్సీ ఎస్టీల పాత విద్యుత్ బకాయిలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మరియు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వాలని ప్లకార్డులతో పట్టుకుని మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు సైదు ఇమ్రాన్ మరియు జమ్మనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మన మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి అక్కడ మన విద్యుత్ శాఖ అధికారులు జమ్మనపల్లి ఎస్సీ కాలనీ వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మందికి పైగా వాళ్ళ యొక్క కలెక్షన్లు తొలగించడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన వెంబటే జమ్మనపల్లి ఎస్సీ కాలనీలకు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరియు విద్యుత్ శాఖ అధికారులకు వారి యొక్క సమస్యను మేము అడిగి తెలుసుకోగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, గతంలో వాళ్ళ పాత బకాయిలు 7,000 నుంచి దాదాపు 40,000 వరకు వాళ్ళ పాత బకాయిలు ఉన్నట్లు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ఏఈ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే పాత బకాయిలు కట్టిన తర్వాతనే అని. వీరి గ్రామస్తుల కథనం ప్రకారం అయితే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా యొక్క ఈ విద్యుత్ కలెక్షన్లు తొలగించడం జరిగిందనేటువంటి ఈ సమాచారం మేరకు ఈరోజు మనం మార్కాపురం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈ జమ్మనపల్లి బాధిత కుటుంబాలు మన జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చారు. మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఆ ఉచిత విద్యుత్తును మంజూరు చేయాలని, మరియు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పాత బకాయిలను రద్దు చేయాలని, మరియు జమ్మనపల్లిలో తొలగించినటువంటి ఆ విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.